మనం యాదాద్రిలో విమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటివన్నీ మనం చూసాము, చాలా ట్రేస్ అవుట్ చేశారు మీ డిపార్ట్మెంట్ తరపున కూడా. వీళ్ళందరూ ముంబై ఆర్ కల్కట్టా ప్రాస్టిట్యూట్ సెంటర్స్లో ఆడపిల్లలు దొరుకుతారు కదా, ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు కదా, తిరిగి ఆ పిల్లల్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్కి మీరు తరలిస్తూ ఉంటారు? ఇందులో ఏంటంటే మేడం, ఫస్ట్ అయితే బిలో 18 years ఉన్నారనుకోండి, ప్రొసీజర్ ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే. సో ద సిడబ్ల్యూసి విల్ టేక్ డెసిషన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం సిడబ్ల్యూసి వాళ్ళ ఒక పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ ఒక ఎస్ఐఆర్ అంటాం, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ బ్యాక్ ఆ హోమ్లో పెట్టడం, లేకపోతే ఎవరు గార్డియన్ పేరెంట్ క్లెయిమ్ చేస్తున్నారు, ఆర్ దర్ ఫిట్ పర్సన్, అంటే వాళ్ళు కరెక్ట్గా ఈ పిల్లని, ఆ చిన్న పిల్లల్ని మళ్ళీ వాళ్ళు బాగా చూసుకుంటారా లేదా అనే ఒక నిర్ధారణ వచ్చాకనే దే విల్ టేక్ ఎ డెసిషన్. ఇట్ ఈస్ అప్ టు దెమ్ అనమాట సిడబ్ల్యూసి. సిమిలర్లీ అడల్ట్ ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు అని అంటే హోమ్ విజిట్ రిపోర్ట్ చేస్తారు. అక్కడ బ్యాక్ వాళ్ళు చెప్పే అడ్రస్ వాళ్ళంతా చెప్తారు కదా, ఆ అడ్రస్లో వెరిఫికేషన్ చేసి ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళని, అంటే ఇట్ కుడ్ బి ఎ హస్బెండ్, ఇట్ కుడ్ బి ఎ పేరెంట్, ఇట్ కుడ్ బి ఎ గార్డియన్, ఆ పర్సన్ కరెక్ట్ పర్సనా, ఆర్గనైజరా, ఆ పింపా, అది వెరిఫై చేయాలి. బికాజ్ వీ కాంట్ రిలీజ్ దోస్ పీపుల్. విక్టిమ్ని మనం రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పచెప్తే ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, ఇట్స్ మళ్ళీ మనం అదే చక్రంలో పడిపోతున్నాం. సో ఆ వెరిఫికేషన్ అనేది ప్రాపర్ అయ్యాకనే వీ సబ్మిట్ టు ద కోర్ట్ అనమాట. కోర్టులో చెప్తామన్నమాట. కోర్ట్ విల్ టేక్ ద డెసిషన్ టు రిలీజ్ టు దట్ పర్సన్ ఆర్ నాట్. ఆ రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తాం.